హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇది మా కూనూరు రూటీ ట్రిప్లో పార్ట్ 2 ఆఫ్ డే 2. ఆ డే మేము మార్నింగ్ పైన్ ఫారెస్ట్ అండ్ 9th మైల్ షూటింగ్ స్పాట్ కవర్ చేసాము. 9th మైల్ షూటింగ్ స్పాట్ దగ్గర లంచ్ చేసి తర్వాత పైకరా వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయ్యాము. పైకరా వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్లో ఈ హ్యాండ్ క్రాఫ్ట్ షాప్ మాకు కనిపించింది. ఇక్కడ నాకు ఫిరంగి బాగా నచ్చింది. ఎంత ప్రైస్ అని అడిగితే 7,000 చెప్పాడు. దీన్ని కనుక తీసుకొని ఇంటికి వెళ్ళామనుకో మా బాబు ఇంట్లో నుంచి తరిమేస్తాడు. అందుకే కొనే ధైర్యం చేయలేదు. గేట్ దగ్గర దిగాక పైకరా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి రఫ్గా ఒక 300 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. బై వాక్ మనం వెళ్ళిపోవచ్చు, లేదంటే మనకి చార్జబుల్ ఎలక్ట్రిక్ షటిల్ కూడా అవైలబుల్ ఉంటుంది. వాళ్ళు మనీ తీసుకొని మనల్ని అక్కడ వరకు డ్రాప్ చేస్తారు. ఈ పైకరా వాటర్ ఫాల్స్కి సగం వాటర్ నేచురల్గా వస్తుంది, మిగతా సగం ఒక డ్యామ్ నుంచి వస్తుంది. డ్యామ్ గేట్స్ క్లోజ్ చేసి ఉండడం వల్ల ఇక్కడ వాటర్ ఫ్లో కూడా చాలా తక్కువగా ఉంది. ఇక్కడ మేము రిటర్న్ వచ్చేటప్పుడు మా డ్రైవర్ ఒక వ్యూ పాయింట్ దగ్గర ఆపాడు. ఇక్కడ ఒక ట్రెక్కింగ్ హిల్ కూడా ఉందని మాతో చెప్పాడు. అదైతే చాలా దూరంగా ఉండి వెళ్ళడానికి అవ్వలేదు. కాకపోతే మీరు ఇక్కడ ఆ పాయింట్ని చూడొచ్చు, చాలా దూరంలో కనిపిస్తుంది ఒక చిన్న హట్ లాగా. రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ఒక ఫారెస్ట్ని క్రాస్ చేస్తూ వచ్చాము. ఇక్కడ మీరు చూస్తే చాలా పెద్ద చెట్లు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. చాలామంది వెహికల్స్ ఆపి ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఒక అమ్మాయి తెగ డ్యాన్సులు చేస్తుంది. ఈ అమ్మాయిని చూస్తే కంటెంట్ క్రియేటర్ కష్టాలు ఏంటో మీకు అర్థమవుతాయి. ఇక్కడ ఒక టీ ఎస్టేట్ కనిపించింది, కానీ దీని మధ్యలో ఉన్న చెట్లు అయితే కొంచెం డిఫరెంట్గా కనిపించాయి. ఇప్పుడు వరకు ఇలాంటి చెట్లు అయితే మేము వచ్చిన జర్నీలో ఎక్కడా కనిపించలేదు. ఇక్కడ ఒక ఊర్లో టీ బ్రేక్ కోసం ఆగాము. ఇక్కడ తాత మాత్రం చాలా మంచి టీ పెట్టించాడు. ఇప్పుడు మనం బందిపూర్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి మనకి ఎక్కడైనా కానీ యానిమల్స్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ రోడ్డు మీద కూడా ఉంటాయి. సో ఇక్కడ నుంచి వెహికల్స్ అన్నీ చాలా స్లోగా వెళ్తాయి, ఎందుకంటే వాటిని చూడటానికి ప్లస్ ఏ యాక్సిడెంట్స్ జరగకుండా ఉండటానికి. ఫస్ట్ ఒక నెమలి కనిపించింది, దాని తర్వాత ఒక వైల్డ్ బోర్ కనిపించింది. ఆ తర్వాత కొంచెం ముందరికి వెళ్ళగానే ఏనుగులు కనిపించాయి. కాకపోతే అవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడాప్ట్ చేసుకుని పెంచుతున్నవి. ఇది ఒక బైసన్. బాహుబలి పార్ట్ 1లో రానా ఫైట్ చేసి ఒకే గుద్దుకి చంపేస్తాడు కదా, అలాంటి జంతువే ఇది.
ఈ ఏరియాలో దాదాపు ఒక 10 నెమల వరకు ఒకే దగ్గర కనిపించాయి. అవి ఆడుకుంటూ తిరుగుతూ ఉన్నాయి అక్కడే. ఇక్కడ ఒక బేబీ ఎలిఫెంట్ కనిపించింది. ఇది అడల్ట్ కాదు, అలా అని బేబీ కూడా కాదు. ఇక్కడ చూడండి, ఒక కోతి రోడ్డు మధ్యలో వెళ్తుంది. అందుకే ఇక్కడ వెహికల్స్ చాలా స్లోగా డ్రైవ్ చేయాలి. ఇక్కడ ఒక 2 డీర్స్ కనిపించాయి మాకు. కాస్త ముందుకు వెళ్ళాక దాదాపు ఒక 200 డీర్స్ ఉంటాయి, ఒకే దగ్గర కనిపించాయి. ఇక్కడ ఇంకొక అడాప్టెడ్ బేబీ ఎలిఫెంట్ ఉంది. ఈ ప్లేస్లో ఒకే దగ్గర 4 ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఒకటి బేబీ, ఒకటి యంగ్, 2 అడల్ట్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఆ ఫ్రంట్లో ఉన్న లారీలో చూడండి, ఒక కోతి దానిలోకి ఎక్కిపోయి ఏదైనా ఫుడ్ దొరుకుతుందేమో అని చెప్పి తెగ వెతికేస్తుంది. ఇక్కడ మీరు చూస్తే దాదాపు ఒక 50 డీర్స్ వరకు ఉంటాయి. అవి రోడ్ క్రాసింగ్ కోసం వెయిట్ చేస్తున్నాయి. 2 గార్డ్స్ కూడా ఉన్నారు, ఫారెస్ట్ అఫీషియల్స్. వాటిని సేఫ్గా రోడ్ క్రాస్ చేయడానికి వాళ్ళు ట్రాఫిక్ కూడా క్లియర్ చేస్తున్నారు. ఇక్కడ రైట్ సైడ్లో కూడా మనం చాలా డీర్స్ చూడొచ్చు. ఇక్కడితో మా కూనూరు ఊటీ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. వచ్చేటప్పుడు మాత్రం చాలా బాధగా అనిపించింది, ఎందుకంటే 2 డేస్ ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా వాళ్ళు ఫుల్ సౌండ్తో పాటలు పెట్టుకొని ట్రావెలర్ని డిస్కో చేసేసి ఫుల్గా డ్యాన్స్లు అవి చేసేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఎలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఛానల్లో నెక్స్ట్ ఏ ప్లేస్ చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ చేసేసండి. అండ్ వన్స్ అగైన్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఈగల్ వ్యూ. థ్యాంక్ యూ.